మీ నాన్న ఎవరు అని మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మీ నాన్న ఎవరు? ఆ ప్రశ్నే బాగలేదు పాస్టర్ గారు. మా నాన్న ఎవరు మాకు తెలుసు. మీ నాన్న ఎట్లాంటి వాడు అడిగాను అనుకోండి, మీ నాన్న గురించి బాగా చెప్పేస్తారు మీరు. ఎందుకంటే మీ నాన్న గురించి నీకు బాగా తెలుసు. మీ డాడీ ఎట్లాంటాడో. అమ్మ, మీ అమ్మ ఎట్లాంటిదమ్మా? మీ అమ్మ ఎట్లుంటుంది? మీ అమ్మ గురించి 2 మాటలు చెప్పంటే చెప్పేస్తారు అమ్మ గురించి. ఎందుకంటే అమ్మతో నాన్నతో కలిసి ఉంటున్నాం కాబట్టి మన నాన్న ఎవరో మనకు తెలుసు, మన నాన్న ఎట్లాంటి వాడో తెలుసు, మన అమ్మ ఎవరో తెలుసు, అమ్మ ఎట్లాంటిదో తెలుసు. కానీ దురదృష్టవశాత్తు 21వ శతాబ్దంలో నివసిస్తున్న క్రైస్తవ్యానికి మన దేవుడు ఎవరో తెలియట్లేదు. మన దేవుడు ఎవరు, ఆయన ఎట్లాంటి వాడు చెప్పండి అని మిమ్మల్ని అడిగితే, అది ప్రేమామయుడు, చెప్పమ్మా, దయామయుడు, ఇంకా కరుణామయుడు, ఇంకా కృపామయుడు, ఇంకా మయుడు తప్ప ఇంకేమన్నా? మాకేం తెలుసు? చదువు లేనివాడు చేత కాదు కదా. చెప్పక్క, నీ దేవుడు గురించి చెప్పు. ఇంకా ఎవరు నీ దేవుడు? ఏం చేస్తాడు నీ దేవుడు? నీ దేవుడు ఎవరు చెప్పు అంటే ఇంతకంటే మీరే కాదు, నేను కూడా చెప్పలేను. ఇంకేం చెప్పాలయ్యా? కృపామయుడు, దయామయుడు, శాంతి స్వరూపుడు, అటు కాదు. ఇంకేదన్నా ఉందా? అందుకే 34వ కీర్తన 8వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, 34వ కీర్తన 8వ వచనం ఏమి రాయబడి ఉందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. మన దేవుడు ఎట్లాంటి వాడో రుచి చూస్తే తప్ప మనకు అర్థం కాదు. నీ దేవుడు ఎట్లాంటి వాడక్క? ఆయన ఉత్తముడయ్యా. ఉత్తముడని ఎలా చెప్పగలవు? నీ దేవుడు ఉత్తముడని నువ్వు ఎలా చెప్పగలవు అంటే రుచి చూడాల. రుచి చూస్తే మన దేవుడు ఎట్లాంటి వాడో మనకు అర్థమవుతుంది. రుచి చూసిదాకా లేట్ అవ్వద్దు కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క టేస్ట్ చేద్దాం దేవుణ్ణి. ఒక్కొక్క వారం ఒక్కొక్క గుణాన్ని టేస్ట్ చేసి మన దేవుడు ఎట్లాంటి వాడు కొంతకాలం మనం ధ్యానం చేద్దాం. 1000 ఏళ్ళ పరిపాలనలో తీర్పులో మనం ముందుంటాం వెనకుంటామో తెలుసుకోవడం కంటే ముందు మన దేవుడు ఎవరో నీట్గా అర్థమైతే ముందున్న వెనకున్న ఎట్లా పోతామట. మంచిదే, తెలుసుకోకూడదని కాదు. అర్ధాంతరంగా దీన్ని ఎందుకు మళ్ళీ ఇది తీసుకొచ్చామంటే ఇది ముఖ్య అవసరం. దేవుడు కృప చూపినప్పుడు మళ్ళీ వాటిని కూడా లాక్కొనొద్దాం. ప్రస్తుతానికి అయితే నీ దేవుడు ఎవరు? నీ దేవునిలో సుగుణాలు ఏంటి తెలుసా? మన తండ్రి గురించి బాగా చెప్పేస్తాం. మా నాన్న గురించి నన్ను చెప్పమంటే నేను బాగా చెప్తా. మా నాన్న కోపం ఎక్కువ. అదే కోపం నాకు కూడా వచ్చినట్టుంది. మామూలు కోపం కాదు, బర్రిని బాధడు బాతాడు అంతే, ముందు ఏమైనా చూడకుండా. అప్పుడులే ఇప్పుడు తగ్గింది. ఇంకా ఏం చెప్పి నాన్న గురించి చెప్పు పాస్టర్ గారు? మా నాన్న బాగా కష్టపడతాడు. ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా ప్రతిరోజు సువార్త చేస్తాడు. ఆయనలా నేను అసలు చేయలేను. ఇంకా మమ్మల్ని బాగా చూసుకుంటాడు. ఇంకెందుకులే మా బాధలని. మీకు మీ నాన్న గురించి నీకు అన్నీ తెలుసు, దేవుడి గురించి నీకు తెలియదు. ఆ దేవుడు ఎవరో రుచి చూచి తెలుసుకునేటట్లుగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. నేటి నుండి కొన్ని వారాల పాటు ఆయన సుగుణాలను మనం ధ్యానం చేస్తూ వెళదాం. బైబిల్ గ్రంథం తెరవండి. ఆయన ఎవరు, మన దేవుడు ఎవరు, ఉత్తముడు అంటే ఏమేమి ఉంటాయి ఆయనలో మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో మొదటి పేజీ ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి పేజీ 1వ అధ్యాయం 1వ వచనం మాత్రమే. ఆదియందు దేవుడు ఏం రాయబడిందన్న? ఆదియందు దేవుడు ఏం సృష్టించాడంట? భూమిని ఆకాశములు అని రాయబడింది. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. ఏం చెప్పావు, ఏం చదివించావు పాస్టర్ గారు మీరు? ఇక్కడే ఉందన్న పాయింట్ ఉంది. ఇప్పుడు ఇక్కడే యెహోవా ఉత్తముడని రుచి చూస్తే కానీ అర్థం కాదు. ఆ రుచి ఇక్కడ దొరికింది మనకి. మన దేవుడు ఎవరంటే సృష్టించే దేవుడు. ఆమేనండి. ఎవరు మన దేవుడు? సృష్టించే దేవుడు, సృజించే దేవుడు, సృష్టించ శక్తి గల దేవుడు. ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడు ఎట్లా చెప్పాలా? ఏదన్నా కష్టం వచ్చి ఆయన దగ్గరికి వెళితే, అయ్యా కష్టంలో ఉన్నానయ్యా జ్ఞాపకం చేసుకో అంటే,
నువ్వు ఉంటలే, నీ కష్టం, నా బాధలు నేను పడలేకపోతున్నాను, నీ కష్టమేది మళ్ళా ఏం పడలేవా, మనిషి నాకు మానుకు వస్తాయా, పడు అని మనకొచ్చిన కష్టాలను కూడా తీర్చలేనంత చేతగాని తత్వపు కలిగిన దేవుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎవరంటే భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు. సృష్టించిన దేవుడు నీ కొరకు ఏదైనా చేసి తీరతాడు యేసు నామములో. అయితే మనకు తెలియట్లా, మనకు తెలియక ఈ బాధలన్నీ మనం చాలా ఏడ్చేస్తూ ఉంటాం. ఇంట్లో ఆడపిల్ల మాట వినలేదనుకోండి, ఇంట్లో ఆడపిల్ల మాట వినలేదు, మగపిల్లవాడు మాట వినకుండా కాస్త చెడుతీరులు తిరుగుతున్నాడు, భర్త చెడుతీరులు తిరుగుతున్నాడు, లేకపోతే కుటుంబంలో కొంచెం కష్టం అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతినిపోతున్నాం. ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏడ్చేస్తూ ఉంటాం. ఓ ఎందుకు తెలుసా, మీ నాన్న ఎవరో నీకు తెలియదు. మళ్ళా పేర్లు చెప్పమన్నాం అనుకో, కృపామయుడు, దయామయుడు, స్తోత్రములు, హల్లెలూయా, మహిమా స్వరూపుడు, కనికర స్వరూపుడు, ఇదే అలవాటైపోయిన పేర్లే అన్నీ. కానీ రుచి చూసావా? నువ్వు నిజంగా నీ తండ్రిని రుచి చూస్తే, నీ దేవుణ్ణి రుచి చూస్తే ఇంకేడవు నువ్వు అసలు ఏడవక్క. మన దేవుడు సృష్టించడం కూడా ఎలా సృష్టించాలనుకుంటున్నారు మీరు? సృష్టించాడు కదా, ఎలా సృష్టించాడు అనుకుంటున్నారు? ఎలా సృజించాడు అనుకుంటున్నారు? పరిగెత్తి చెమటకక్కి పనిచేసి సృష్టించాడు అనుకుంటున్నారా? బైబిల్ రాయబడింది, ఆ తర్వాత మనం చదువుకుంటా పోతే పలుకగా, వెలుగు కమ్మని పలుకగా, ఎన్నో వచ్చిన కదే, 3వ వచనం కదా. సరే మొదటి చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 6వ వచనం, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. అన్నీ పలకడమే. తర్వాత 9వ వచనం, ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నెల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. ఇక 11వ వచనంలో చెట్లు, ఫలవృక్షములు అన్నీ మొలుచును గాక భూమి నుండి అన్నాడు, పలికాడు, కలిగిపోయినాయి. తలెత్తిన అసాయి చూస్తే చెప్తున్నా, మన దేవుడు ఎవరంటే సృష్టించే దేవుడు అని చెప్పాను కదా, సృజించు దేవుడు అని చెప్పాను కదా. ఆయన ఎలా సృజించాడంటే నోటి మాటతో. ఒక్కసారి నీ దేవుడు నోటితో ఒక్క మాట పలికితే నీ విషయమై నువ్వు ఎంత భయంకరమైన సాతాను పంజరములో ఇరుక్కున్నా కూడా నీ చుట్టూ ఉన్న పంజరం పగిలిపోద్ది యేసునామములో, అసలు కనబడకుండా అయిపోద్ది. మాట చాలా ఆయనకి. నీ దేవుడు సృష్టికర్త, నీ దేవుడు సృజించినవాడు. వెళ్ళారా? సృష్టించడం అంటే అర్థం ఏంటో తెలుసా? సృజించడం మన దేవుని యొక్క ఉత్తమత్వాన్ని నేర్చుకుంటున్నాం మనం. మన దేవుడు ఎవరు, మన తండ్రి లక్షణాలు ఏంటి, మన దేవుని లక్షణాలు ఏంటి నేర్చుకుంటున్నాం అనమాట. దాంట్లో మొదటిది ఈ వారానికి నేను మీకు చెప్పాలనుకుంది, మన దేవుడు ఎవరంటే సృష్టించే దేవుడు, సృజించే దేవుడు, సృజించిన దేవుడు, సృష్టించిన దేవుడు. సృష్టించడం అంటే అర్థం ఏంటంటే అంతవరకు లేని వాటిల్ని ఉనికిలోని తేవడం అనమాట. అంతవరకు లేవవి, కొత్తగా వాటిని సృష్టించి ఉనికిలో తీసుకొచ్చాడు. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అట్లా చేసేవాళ్ళు? నీకోసం నా కోసం లేని వాటిల్ని ఉనికిలోకి తీసుకొచ్చే దేవుడు ఎక్కడైనా మనకు కనబడతారా అండి? అబ్బా, ఎంత ఘనమైన దేవుడు మన దేవుడు. నువ్వు బ్రతకాలంటే నీకు గాలి కావాలి, నువ్వు బ్రతకాలంటే నువ్వు నడవాలంటే భూమి కావాలి, వర్షం కురవాలంటే మేఘాలు ఉండాలి, మేఘాలు ఉండాలంటే ఆకాశం ఉండాలి, ఆకాశం ఉండాలంటే నీళ్లు ఉండాలి. ఇదంతా సిస్టమ్. ఇదంతా నడవాలంటే చెట్లు కావాలి, చెట్లు ఉంటేనే మనకు ఆక్సిజన్. కర్మ గందరగోళం. మళ్ళీ మనకు ఆహారం తక్కువైపోద్దేమని చేపలకు రకరకాల చేపలు, జంతువులు నీకు హెల్ప్ చేయడానికి, నీ పొలాలు దున్నడానికి ఎద్దులు, తినడానికి దూడలు, కోళ్ళు, మేకలు, గొర్రెలు, నీకేం కావాలో అన్నీ తెలుసు కాబట్టి ఆయన మనందరి కోసం నోటి మాటతో కలుగును గాక అని సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవర్ లార్డ్ ఈజ్ ఎ క్రియేటర్. మన దేవుడు సృష్టికర్త. అది మాకు తెలియదన్నా? ఆ సంగతి మాకు తెలియదా? కొత్తగా చెప్పినట్టు చెప్తున్నావు నువ్వు. నేనేమని చెప్పబోతున్నానంటే మీకు బిడ్డలారా, అప్పుడు ఆకాశాన్ని చేశాడు, అప్పుడు భూమిని చేశాడు, ఆదిలో సర్వ సృష్టిని చేశాడు. అది ఎక్కడుందో మనకు ఒకసారి చూడండి అన్నమాట. 136వ కీర్తన చదువుదాం ఒకసారి బిడ్డలారా. 136వ కీర్తన 5వ వచనం నుంచి.
136వ కీర్తన 5 నుంచి మనం చదివితే దేవుడు ఎలా సృష్టించాడో రాయబడింది. సృష్టికర్త అనే దేవుడిని పెట్టుకుని ఆడస్తావు ఎందుకు నువ్వు? అసలు దిగులు పడతావు నువ్వు. నీకు ధైర్యం చెప్పాలి ఇప్పుడు దేవుడు. చూడు 136వ కీర్తన 5వ వచనం చక్క చదువుతాం ఒకసారి. అది నిరంతరముండును. అబ్బా, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను, ఆయన కృప నిరంతరముండును. అబ్బా చాలు చాలన్నా. అంటే ఆయన సృష్టించిన విధానాన్ని చెబుతూ స్తుతిస్తున్నాడు దేవుడు. భక్తిపరుడు ఇక్కడ, భక్తుడు దేవుణ్ణి, ఆకాశాన్ని, భూమిని. ఆయన తన జ్ఞానం చేత ఆకాశాన్ని కలుగు చేశాడంట, భూమిని కలుగు చేశాడు, నీళ్ళని కలుగు చేశాడు. ఇని నేను ఎందుకంటానంటే మన దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండాలి. మన దేవుడు సృష్టికర్త, ఇట్లాంటి సృష్టికర్త కాదు. సూర్యుడిని చేశాడమ్మా, చేతులతో కాదు, కలుగును కాకంటే కలిగిపోయింది. సూర్యుడు ఎలా కలిగాడు? అసలు సూర్యుడు ఎంత పెద్దోడో మీకు తెలుసా? మన భూమి యొక్క సైజు మీకు తెలుసా? భూమి సూర్యుని దగ్గర తీసుకోకపోతే చిన్న రేణు అంత ఉంటుంది. అది ఎంత పెద్దదో. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పట్టిందంటే ఎంత పెద్దది ఈ భూమి? ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి 3 సంవత్సరం పడుతుంది. అది ఎంత పెద్దది భూమి? సూర్యుడు అనుకుంటున్నారు మీరు? నవగ్రహాలను ఉన్నాయి, బుధుడు, గురుడు, శుక్రుడు, ఏదేదో ఉన్నాయి. చదువుకుంటే సోషల్ అని వస్తాయి. సౌరమండలం అంటారు దాన్ని, ఈ 9 గ్రహాలని. ఇట్లాంటి సౌరమండలాలు కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. అన్నిటి కలిపి పాలపొంత అంటారు. ఇట్లాంటి పాలపొంతలు కోట్లునే మళ్ళవా. ఈ విశాల విశ్వంలో కోటాను కోట్ల పాలపొంతలు, కోటాను కోట్ల సూర్యుళ్ళు, కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు మన మెంటలు చేస్తుంది. మనకి అంత సృష్టించాడు ఆయన. వీటన్నిటిని ఎందుకు సృష్టించాడో తెలుసా? నీ కోసం, నా కోసం. ఏంది, మనం బతకాలంటే ఇన్ని సృష్టించాలా? అవును. నీకు 24 గంటల్లో 12 గంటలు ఎండ రావాలన్నా, 12 గంటల చీకటి రావాలన్నా నీకు సూర్యుడు కావాలి కదా. కాలములను, దినములను లెక్కించడానికి మనకు సూర్యచంద్రులు కావాలి. ఋతువులు మారడానికి నక్షత్రాలు కావాలి. ఆఫ్టర్ ఆల్ 6 అడుగుల మనిషికి, ఆఫ్టర్ ఆల్ బచ్చాగా పిలువబడి 6 అడుగుల మనిషి కోసం దేవుడు ఇంత సృష్టిని చేసాడే. ఇంత సృష్టించిన దేవుడి గురించి నువ్వు తెలుసుకోకుండా నీ దేవుడు ఎవరమ్మా అని అడిగితే స్తోత్రం, హల్లెలూయా, పరిశుద్ధుడు, ఇంతేనా? ఇంకేం చెప్పవా ఆయన గురించి? అక్క, మన దేవుడు సృష్టించే దేవుడు, సృష్టించిన దేవుడు. నీ కోసం ఎంత క్రియేట్ చేశాడు ఆయన. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించుకో. ముందు పదం పన్న. ఏం చెప్పాలనుకుంటావు మాకోసం నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంత సృష్టిని నీ కోసం చేస్తే బిడ్డలారా, ఈరోజు ఆయన గురించి మనకు కనీస అవగాహన కూడా లేక, ఆయన గురించి కనీస ఎట్లా చెప్పాలంటే ఆయన గురించి కనీస అవగాహన బైబిల్ ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ పెంచుకోకుండా దేవుళ్ళలో ఒక దేవుడు, అందరి దేవుళ్ళలో ఒక దేవుడు అని వాళ్ళు అన్నట్టు దీని కూడా దేవుడు అనుకుంటూ వెళ్తున్నావు. అలా కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు ఎరగాలి. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక మాట చెప్పి ముందుకెళ్దాం. మన చదివే వాళ్ళకి ఒక సంగతి తెలుసు, ఎవల్యూషన్ థియరీ అని. డార్విన్ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం ఉంది. డార్విన్ అనే ఒక అతను లేచి మనుషులు భూమి మీద ఎలా పుట్టారంటే, మనుషులు పుట్టలేదు, కోతులు ఎక్కువగా ఉండే భూమి మీద. అన్ని కోతులు ఒక పక్కకి వెళ్ళి కానీ ఆ కోతులు 2 కోతులు, ఆడకోతి మగకోతి. ఈ ఆడకోతి మగకోతి ఉన్నట్టుండి మూతి వెనక్కిపోయింది, తోకలు దిగిపోయినాయి, చెవులు బయట లోపలికి పోయినాయి, కళ్ళు బాగా అయిపోయినాయి, మనిషిలాగా మారిపోయాడు. 2 కోతులే, మళ్ళా అన్ని కోతులు కాదు, ఈ 2 కోతులే మారినాయి. ఈ 2 కోతులు ముందు వంగి నడిచాయి, నిటారుగా నడిచాయి, మొత్తం మీద మనుషుల్లా తయారయ్యారు. ఆ 2 కోతులు మనుషులుగా మారితే ఆ మనుషుల్లోంచి మనుషులంతా వచ్చారు అని ఇట్లా చెప్పిన ఆయన్ని డార్విన్ అంటారు. కోట్ల రూపాయల శాలరీలు లక్షల రూపాయల శాలరీలు సంపాదించే మహానుభావులు కూడా, జ్ఞానవంతులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు దాన్ని నమ్ముతున్నారు. మనుషులు కోతుల్లో నుండి వచ్చారని నమ్ముతున్నారు. మీరు చెప్పండి, మనుషులు కోతుల్లో నుంచి వచ్చారా, మనుషులు దేవుడు చేశారా? ఆ చదువుకున్న వాళ్ళకంటే సాకలోడు మేలని మనమే మేలు అందరికంటే. బైబిల్ ఎప్పుడో చెప్పేసింది, అన్నిటిని సృష్టించునుగా కలుగునుగాక అని చెప్పిన దేవుడు మాత్రం నరుణ్ణి చేతితో చేశాడని. ఎంత చక్కగా, ఎంత జ్ఞానం,
సైన్స్ ఏమండి, సైన్స్ కంటే కొన్ని కోట్ల రేటు. సైన్స్కి మూల పునాది బైబిల్. బిడ్డలారా, దేవుడు సర్వ సృష్టించేశాడు, భూమిని చేశాడు, ఆకాశం చేశాడు, నక్షత్రాలు చేశాడు, నీకోసం నా కోసం. భూమి మీద చెట్లు మొలిపించాడు, పచ్చదనాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఏర్పాటు చేసి, అన్నీ ఏర్పాటు చేసి చివరిలో తన స్వరూపంలో తన పోలికలో నిన్ను నన్ను చేసుకొని మరలా అతని కోసం ఒక పెద్ద తోటనేసి ఆ తోటలో అతన్ని పెట్టి ఎంత జాగ్రత్త, ఎంత ప్రేమ, ఎంత అతనికి దేవునికి మన మీద అనురాగం, ఏది కూడా తక్కువ ఉండకూడదని మనల్ని చేసి ఆదాము గారితో చెప్తున్నాడు, ఆదామా నువ్వు భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి లోపరుచుకో, ఏలుబడి చేయి, సమస్తం మీద నీకు అధికారం ఇస్తున్నానని తాను సృష్టించిన బిడ్డనే లోకం మీద ప్రకృతి మీద అధిపతిగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. డార్విన్ సిద్ధాంతం అంతా ఒకే వచనంతో కొట్టేయచ్చు మనం. ఆదికాండం 1:24 వచ్చిన ప్రకారం డార్విన్ సిద్ధాంతం పొరపాటున చెల్లుబాటు కాదని నిర్మించవచ్చు. ఆడేముంటుందంటే ఆదికాండం 1:24 ఏమని చూడండి ఒకసారి. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక. అయిపోయింది. కోతుల్లో నుంచి మనుషులు రాలేదు, కానీ భూమిలో నుంచి కోతులు వచ్చాయి. భూమిలో నుండి కోతులు వచ్చాయి. కోతులకి మనుషులు రావు. దేవుడు పుట్టించిందే కోతులుగా, జంతువులుగా, పశువులుగా. ఇక మళ్ళీ కోతులు మనుషులుగా మారే సమస్య లేదు. ఇక మనిషి ఎలా వచ్చాడంటే మనకు తెలుసు, నేల మట్టితో తన రూపాన్ని చేసి నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదిన ఒక్క క్షణంలోనే నరుడు జీవాత్మగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? సృష్టించిన దేవుడు, సృష్టించే దేవుడు, సృజించే దేవుడు, సృష్టికర్త. ఇప్పుడు ముందుకెళ్తాం బిడ్డలారా, ఇప్పుడు ముందుకెళ్తాం. నా బాధ అంతా ఏంటంటే ఆకాశాన్ని సృష్టించాడని, సూర్యచంద్రులు సృష్టించాడని, లేకపోతే సముద్రాలను సృష్టించాడని, చేపలను సృష్టించాడని విన్నాం ఇప్పటిదాకా. అంతవరకే కాదు మనం ఆగాల్సింది. నీ దేవుడు ఎవరు అని మనల్ని ఎవరైనా అడిగితే అప్పుడు సృష్టించడమే కాదు, ఇప్పుడు కూడా అవసరమైతే నా కొరకు కొత్త సృష్టిని చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. అవసరమైతే నా కొరకు మరలా సృష్టిని చేస్తాడు. ఇప్పటికీ సృష్టించ శక్తి గల దేవుడు ఆయన. అర్థం కాలేదన్నా? అమ్మా, అవసరమైతే ఇప్పుడు ఇంత భూమిని నీ కోసం చేశాడు, సూర్యుని నీ కోసం చేశాడు, నక్షత్రాలు నీ కోసం చేశాడు, సమస్త సృష్టిని మన కొరకు నిర్మించాడు ఆయన. మనం బాగుండాలని, మనం బాగుపడాలని. దేవుడు భూమి మీద ఉండమని మనల్ని సృష్టిస్తే మానవుడికి జ్ఞానం ఎక్కువైపోయి మెంటలు వచ్చి ఇప్పుడు ఎడపోతాడంట చంద్రుడి మీదకి పోతాడంట. మరి ఇక్కడ ఏదో బాగలేదంట, పరిస్థితులు మారిపోతున్నాయంట, చంద్రుడి మీదకి పోయి అక్కడ ఇల్లు కట్టుకోవాలని. ఇప్పుడు చంద్రుడు కాదని ఇంకొక అడుగు ముందుకేసి మార్స్ అంటే బుధగ్రహం, బుధుడేరా, బుధగ్రహం మీదకి, చంద్రుడికి మనకి 3 లక్షల చిల్లర కిలోమీటర్లు, 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళి ఇక్కడ ఇల్లు కట్టుకుంటారంటే ఇల్లు ఏమన్నా జ్ఞానమా? సైన్స్కి పిచ్చి వచ్చేసింది, సైన్స్కి మెంటలు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ గారు వచ్చిన తర్వాత పెద్ద రాకెట్ తయారు చేస్తున్నాడు. ఖచ్చితంగా నేను మార్స్ మీదకి మనుషులను తీసుకొని వెళ్తా, అక్కడ కాలనీలు కడతా, పాండీలే పాప డబ్బు ఎక్కువ ఆయన ఆలోచన అది మనకెందుకు. కానీ బైబిల్ చెప్తుంది, భూమి మీద నుండి 100 కిలోమీటర్ల మనిషి దాటలేడు, దాటితే ఉబ్బిపోతాడు. అంతే. ఏమైపోతాడు? ఉబ్బిపోయి రక్తనాళాలు పగిలిపోతాయి, శరీరం దానంతట ఉబ్బిపోయి పగిలిపోద్ది. అంతే. ఈ శరీరం ఈ భూమి మీద మాత్రమే మనుగడలో ఉంటుంది. దాటితే అన్ని ధరించుకొని పోవాలా. ధరించుకోపోయి ఎంతకాలం ఉంటారో చూద్దాం మనం. నేను చెప్తాను కదా, చంద్రుడి మీదకి పోతారు, మార్సు మీదకి పోతారు, కానీ ఎవడు అక్కడ నివాసం చేయలేడు. ఎందుకంటే దేవుడు మనిషికి భూమిని యోగ్యమైనదిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనల్ని ప్రేమించి దేవుడు మనకి ఈ భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే, ఇంత ప్రేమ మనపై చూపిన మన దేవుడు ఈ 2024 సంవత్సరంలో కూడా నీ కోసం అవసరమైతే ఇంకొక నూతన సృష్టిని కూడా చెయ్యగలుగుతాడు. అవసరమైతే అంటే అర్థం ఏంటంటే, నీకు ఏదైనా బాధ వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, చుట్టుముట్టుకున్నాయి, బాధలు వచ్చేసాయి, కన్నీళ్ళు ఏడుస్తున్నావు, ప్రభువు దగ్గర పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నావు, ఏడుస్తున్నావు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అంతవరకు ఉనికిలో లేనిదాన్ని నీకోసం మరలా ప్రత్యేకంగా సృష్టిస్తాడు. ఆయన సృష్టించి నీకోసం గొప్ప కార్యాలు చేసి, ఆయన అద్భుతమైన మహాకార్యాలు నీకోసం జరిగించి, దేవుడు ఆ శ్రమలో నుండి నిన్ను విడిపించి నిన్ను తప్పించడానికి, కాపాడడానికి, పోషించడానికి, సరిచేయడానికి, సరిదిద్దడానికి, నడిపించడానికి నీ తండ్రి అవసరమైతే ఈ భూమి మీద చాలామంది భక్తిపరుల జీవితాల్లో మరలా నూతన సృష్టిని చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
లేని వాటిని సృష్టించడమే సృష్టి. లేని వాటిని సృష్టించడమే సృష్టి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, మన దేవుడు లెక్కలేనన్ని అద్భుతములు చేయువాడు. చెప్పండి, ఎవరక్క మన దేవుడు? లెక్కలేనన్ని అద్భుతాలు చేసేవాడు. నీ కోసం చేస్తాడక్క. సృష్టించగలిగిన సామర్థ్యం ఉన్న మన దేవుడు, సృష్టిని చేసిన నీ దేవుడు నీ కొరకు అవసరమైతే లెక్కలేనన్ని అద్భుతాలు చేసి అంతవరకు లేని వాటిని ఉనికిలోని తీసుకొని వస్తాడు. నా మాట మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చూడండి. ఎట్లా చేస్తాడే సృష్టి? మళ్ళీ కొత్తగా సృష్టి ఎలా చేస్తాడన్నా నాకు అర్థం కావట్లేదన్నా, కాస్త వివరంగా చెప్పన్నా అంటే, ఇష్మాయేలు చెట్టు కింద ఏడుస్తా ఉన్నాడు, నీళ్ళు లెక్క చచ్చిపోతున్నాడు. అల్లంత దూరంలో వాళ్ళ అమ్మ, ఏం పేరు అమ్మ పుల్లమ్మ, హాగరు వింటి వేద దూరం వెళ్ళి కూర్చొని తన బిడ్డ చావును చూడక ఏడుస్తూ ఉంది. అంతలో దేవదత్త స్వరం, హాగరు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు? చిన్నవాని స్వరం దేవుడు ఉన్నాడు, పైకి లేవనెత్తు అనగానే సరే తన బిడ్డ దగ్గరికి వెళ్తా ఉంటే అంతలో అక్కడ మన రాయబడిన మాట, అంతవరకు అక్కడ లేని ఊట. ఆమేనండి. అంతవరకు అక్కడ నీళ్లు లేవు, అది ఎడారి, ఇసుక భూమి, అంతవరకు నీటి జాడలేదు. ఒక్కసారిగా ఆమె కళ్ళకి ప్రత్యక్షమైంది. ఏదది? నీటి ఊట నీళ్ళు భూమిలో నుండి ఉబకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్నాను, మన దేవుడు అప్పుడెప్పుడో సృష్టించడం కాదు, నీవు దేవుని కొరకు నిలబడితే ఇప్పుడైనా నీ కొరకు అట్లాంటి సృష్టిని చేసి నిన్ను ఆదుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి కొట్టు, చప్పలు కొట్టు, గట్టి కొట్టు, కొట్టేది గట్టి కొట్టమ్మా, కొట్టయ్యా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హాగరుని ఆదుకోవడానికి, హాగరు కుమారుని ఆదుకోవడానికి అక్కడికక్కడికే జలలు గల ఊటను పుట్టించిన దేవుడు, సృష్టించిన దేవుడు. నీ దేవుడు సృష్టించే దేవుడు అక్క. అన్న నేను చదువుకుంటున్నాను, ఫైనల్ ఇయర్, ఇప్పుడు జాబ్ వస్తుందో రాదో, ఇంకేం వస్తుంది జాబు అంటే దాని అర్థమేం తెలుసా? నీ దేవుడు సృష్టించే దేవుడని నువ్వు మరిచితివి కదా. నీ దేవుడు సృష్టించే దేవుడని మరచి కదా నువ్వు దిగులుతూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుడితో కనెక్ట్ అయ్యావు అనుకో అక్క, చెల్లా, అమ్మ, నువ్వు నిజంగా దేవుడితో కనెక్ట్ అయిపోయావు అనుకో, తండ్రి సృష్టించు దేవునిగా ఉన్నావు, నువ్వు ఉన్నావు, నాకేం దిగులు లేదని నువ్వు ప్రభు మీద ఆనుకున్నావు అనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేస్తాడు. అక్కడ లేని దానిని ఉనికిలోని తీసుకొని వస్తాడు, నీ కొరకు సపరేట్గా తయారు చేస్తాడు. ఎవరిని ఎన్నుకుంటాడో, ఎవరిని రేపతాడో, ఎటు తీసుకోపోతాడో, ఏ లింక్ కలుపుతాడో తెలియదు. మొత్తం మీద నీ కొరకు ప్రత్యేకంగా ఆయన సృష్టించేసి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జాబులోకి తీసుకెళ్ళి నేను కూర్చుండబెట్టేస్తాడు యేసు నామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. అసలు ఒక ఉద్యోగం చేయటం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేంత స్థాయికి నా దేవుడు నిన్ను లేపును గాక. హీ ఈజ్ ద క్రియేటర్. సృష్టిస్తాడు, సృష్టించు దేవుడు. నీ కొరకు ఏదైనా చేస్తాడు చెల్లా, ఏదైనా చేస్తాడు. హాగరు కోసం జలలగల ఓటని పుట్టించినవాడు, హాగరు కోసం జలలగల ఓటను పుట్టించినవాడు నీ కోసం, నా కోసం ఏదైనా సృష్టిస్తాడు ఆయన. కాబట్టి సృష్టించే దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ధైర్యంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు రండి, ఒక 2 విషయాలు చెప్తా, మాట్లాడుకుందాం ఈరోజు. ఒక 2 విషయాలు, దేవుడు మన కొరకు ఎలా సృష్టిస్తాడు, ఎటువంటి కార్యాలు చేస్తాడు ఆయన, సృష్టికర్తగా ఆయన మనల్ని ఎలా నిరూపించుకుంటాడు మన దగ్గర అంటే, నిర్గమకాండం దగ్గరికి వెళ్దాం. 14వ అధ్యాయం, అందరూ తెలిసిన మాటలే. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం బిడ్డలారా. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో చక్కని మాట, ఆయన ఏం సృష్టించాడు అక్కడ రాయబడింది. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చేసిన సృష్టి కనబడుతుంది అక్క నా మాట అర్థమవుతున్నాయా అమలరా? నయోమక్క, ఆర్ యు హియర్? ఉండవా? దేవుడు ఎప్పుడో సృష్టించడం కాదన్నా, ఇప్పుడు కూడా చేస్తాడు ఆయన నీకోసం. అవసరమైతే చేస్తాడు. చేసే దేవుడు నీతో ఉన్నాడు. సో డోంట్ ఫియర్, అంతే, భయపడొద్దు అని ఆయన చెప్పే మాట. ఈరోజు మనకి ఆయన ఎవరో అర్థమవుతూనే రుచిని చూపిస్తున్నాడు. నీకు టేస్ట్ చేయి,
టేస్ట్ చేయి దీవెనక, యేసయ్యను టేస్ట్ చేయి. యేసయ్య ఎవరో తెలుసా? అప్పుడెప్పుడో సృష్టించడం కాదు, నీకు ఇప్పుడు అవసరం అనిపిస్తే నీ కొరకు ఆయన మరలా క్రియేట్ చేస్తాడు. అంతవరకు లేని దానినే ఆయన ఉనికిలో తీసుకొని వస్తాడు నీ కోసం. ఏం జరిగింది? ఐగుప్తులో అందరూ బయటకు వచ్చేసారు. మోషే గారి ద్వారా మొత్తం లాక్కొచ్చాడు బయటికి దేవుడు. 3 దినాల ప్రయాణం దూరం ముందుకు వచ్చేసారు. నడుస్తూ 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 ముందుకెళ్తే సముద్రం అడ్డు వచ్చింది. ఏ సముద్రం? ఆ సముద్రం పేరు పసుపు సముద్రమా, ఎర్ర సముద్రం? ఎర్ర సముద్రం దగ్గర కొంచెం ఆగిపోయారు. ఇక ముందుకు పోవడానికి లేదు, వాళ్ళ దారి అడ్డు వచ్చేసింది. అక్కడ ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అంతలో గుర్రాల సౌండు, రణగొణ ధ్వని, కత్తుల సౌండు, గలగల శబ్దం వినపడింది. ఇంకందరికీ మామూలు సూపులు కాదు. అప్పుడు దాకా ధైర్యంగా పాటలు పాడుకుంటా అయిపోయింది, మనకి పోయింది సెర అనుకుంటా వచ్చిన వాళ్ళు ఇక అక్కడి నుంచి సంగులు మొదలయ్యారు. రేయ్, సమాధి పెట్లు కూడా ఇంకా మనకు ఉండమేమో. మొత్తం కొట్టడం, నది లేయటం, కొట్టడం, సముద్రం లేయటం, కొట్టడం, పొడవటం, సముద్రం లేయటం. మన శవాలని రేపు పొద్దునకి ఇలా రకరకాల మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు. కొంతమంది ధైర్యం చేసి, ఏమయ్యా ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా? అక్కడ సమాధులు లేవా? అప్పుడు మోషే ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభు ఏం చెప్పాడు? మరి యెహోవా దేవుడు ఏం చెప్పాడు? మోషే, నేనెవరో నా బిడ్డలకి తెలియకే ఈ సణుగులంతా, నేనెవరో నా బిడ్డలకి తెలియకే ఈ సణుగులంతా, నేనెవరో ఇప్పుడు చూపిస్తా. మీరేం చేయాలి తెలుసా? ఓరకనే నిలిచి ఉండి, ఆమేనన్నాడు గట్టిగా. మీరు ఫరో సైన్యంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. స్విమ్మింగ్ జాకెట్లు, ఏం జాకెట్ అంటారు వాటిని? నీళ్ళల్లో వేసుకుంటారే మునిగిపోకుండా అన్నా, వాటర్ అన్న, లైఫ్ జాకెట్లు నీళ్ళల్లో ఈత రాని వాళ్ళు కట్టుకునేది ఒకతా ఉంటారు. ఇక్కడ మునగర కిందకి లైఫ్ జాకెట్లు వేసుకొని దూకేద్దాం, ఇంకేరే దారి లేదు. లైఫ్ జాకెట్లు వేసుకొని పోతున్నా కూడా బాణాలతో కొట్టారంటే పోవటమే. మనం బతుకుంటే ఉప్పు ఉంటే ఉప్పు, ఇక రకరకాల మాటలు. నేనెవరో తెలియక అల్లాడుతున్నారు ఇశ్రాయేలీలు. నేనెవరో చూపిస్తాను నా బిడ్డలకి. మీరు మాత్రం ఓరకనే నిలిచుండి యెహోవా అనుగ్రహించే రక్షణని కన్నులారా చూడండి. మీరు ఊరకే ఉండండి, నేను చెప్తా. వెంటనే మోషేతో చెప్పాడు, మోషే నీ కర్ర సముద్రం వైపు చాపు అన్నాడు. వెంటనే ప్రజలను చూస్తూ ఉండగా సముద్రం కర్ర చాపితే, బిడ్డలారా, ఆ రాత్రంతా తూర్పు గాలిని దేవుడు విసర చేశాడని రాయబడింది. బాగా వినండి, ఇక్కడే సృష్టి జరుగుతుంది ఇప్పుడు. తూర్పు గాలిని విసర చేశాడు. తూర్పు గాలి అది దేవుని యొద్ద నుంచి దిగి వచ్చిన గాలి. ఆ గాలి స్పీడ్కి బిడ్డలారా, ఆ నీళ్ళు ఉన్నాయి కదా, సముద్రం అని కాదు కానీ అది నది అన్నమాట. నది ఇంచుమించుగా 1.5 కిలోమీటర్ దూరం వెడల్పు, 1.5 కిలోమీటర్ దూరం వెడల్పు. అది నది, పెద్ద నది. ఆ నది మీద గాలి విసరుతూ ఉంటే ఈ గాలి యొక్క స్పీడ్కి ఈ నీళ్లు ఈ పక్కకి ఆ పక్కకి సంధి చేస్తున్నాయి అన్నమాట, చీలిపోతూ ఉన్నాయి. ఇట్లాగా కొన్ని గంటల పాటు దేవుడు గాలిని విసిరించి ఈ సముద్రం లేదా ఈ నది ఆ పక్కకి ఈ పక్కకి దారి ఏర్పడేటట్టుగా ఈ మధ్యలో గాలి విసురుతుంటే ఈ నీళ్ళు ఇటు అయిపోతే, ఇంకో మాట ఏనండి, సరే నీళ్లు ఆ పక్క ఈ పక్క వెళ్ళిపోయి మధ్యలో గాలి పోతా ఉంది. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ నీళ్ళని ఐస్ గడ్డలుగా మార్చేశాడు. ఐస్ గడ్డలుగా. నీళ్లు ఐస్ గడ్డలుగా మారతాయా అప్పటికప్పుడే? అంటే మైనస్లోకి వెళ్ళిపోయింది, ఈ పక్క గడ్డ అయిపోయింది, ఈ పక్క గడ్డ అయిపోయింది. ఇక నీళ్ళు ఇటు రావట్లా, ఈ నీళ్ళు ఇటు రావట్లా, మధ్యలో ఖాళీ ఏర్పడిపోయింది. ఖాళీ కింద చెమ్మగా ఉంది. అప్పటికప్పటికే దేవుడు ఆ కింద నేలలో నుండి వేడిని, హీట్ని ప్రొడ్యూస్ చేశాడు. హీట్ని అప్పటికప్పటికే రాత్రి ఇదంతా జరిగిపోయింది అనమాట. పొగలు కక్కుతుంది కింద నుంచి పొగలు. ఆ వేడికి ఏం జరిగిందంటే నీళ్ళని ఇంకిపోయి, బైబిల్ రాయబడింది, రహదారిగా మారిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా మారిపోయింది రోడ్డు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, మోషే దాటించు ప్రజల్ని. అప్పుడు దాకా వీళ్ళు చేతులు చేసుకొని బిక్క చూపులు చూస్తే గడగడ వణికిపోతా, బీపీ 180-200లకు పోయి గడగడ కొట్టుకునే వాళ్ళందరూ, రే రోడ్డు ఏర్పడిపోయిందిరా, పొమ్మంటున్నారా, సంతోష గానాలు చేస్తూ పాటలు పాడుకుంటూ దేవుడు వారి కోసం కొత్తగా సృష్టించిన రోడ్లో నడిచిపోతున్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. వారి కోసం కొత్తగా సృష్టించిన రోడ్లో నడిచిపోతున్నారు. ఎర్ర సముద్రాన్ని రహదారిగా చేసేసాడు దేవుడు. సముద్రాన్ని చీల్చాడు దేవుడు. అక్కడ వింటున్నావు కదా, 30 సంవత్సరాల నుంచి ఈ వాక్యాలు వింటున్నాను కదా తమ్ముడా చిల్ల, 10 సంవత్సరాల నుంచి వాక్యాలు అంటున్నాను. నువ్వు నీకు సమస్య వచ్చినప్పుడు మాత్రం ధైర్యం రావటంలా.
వాళ్ళ కొరకు దేవుడు సముద్రాన్ని చీల్చి రహదారిని ఏర్పాటు చేసి కింద వేడిని ప్రొడ్యూస్ చేసి గట్టిగా మార్చేశాడు. ఈ పక్క ఐస్ గడ్డలు అయిపోయి ఉన్నాయి, గాలి ఆగిపోయింది. సంతోషంగా చిన్నపిల్లల మొదలుకొని ముసలివారి వరకు గొర్రెలు ఒంటెలు అన్నీ హ్యాపీగా దాటిపోయారు. నీ దేవుడు ఎవరో నీకు తెలియక నువ్వు బాధపడుతున్నావక్క. నీ దేవుడు ఎవరో నీకు తెలియక బాధపడుతున్నావు తమ్ముడా. ఇప్పుడు చెప్తున్నా, నంబర్ 1, మన దేవుడు మన కోసం వేటిని సృష్టిస్తాడంటే, రాసుకోండి, మొదటిగా మన దేవుడు సృష్టికర్తని తెలుసుకోవాలి. ఎలా సృష్టిస్తాడంటే తన ప్రజల కోసం నూతన మార్గమును సృష్టించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు తన ప్రజల కోసం నూతన మార్గాలు సృష్టిస్తాడు. హీ ఈజ్ ఏ క్రియేటర్. ఏం సృష్టిస్తాడు ఆయన? ఏం క్రియేట్ చేస్తాడు? న్యూ వేస్, కొత్త మార్గాలు నీ కోసం సృష్టిస్తాడు. అవసరమైతే నువ్వు అడిగితే, నువ్వు ప్రభు దగ్గర కూర్చుంటే, నువ్వు దేవునితో సమాధాన పడితే, నువ్వు దేవుని కొరకు ప్రాకులాడితే, ప్రభు దగ్గర నువ్వు కనిపెడితే ఖచ్చితంగా లెక్కలేనన్ని అద్భుతాలు చేయు దేవుడు నీ ఎదుట ఉన్నటువంటి సముద్రాలు చీల్చి నీ కొరకు కొత్త మార్గాలు రెడీ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఏ మార్గం సృష్టిస్తాడక? అంతవరకు లేదా రోడ్డు, సముద్రం రోడ్డు ఉందమ్మా అనలారా? సముద్ర రోడ్డు ఉందన్నా? లేదు. అంతవరకు లేదా రోడ్డు. వాళ్ళ కోసం అప్పుడే సృష్టించాడు ఆ రోడ్డుని దేవుడు. మన దేవుడు కొత్త మార్గాలు సృష్టించే దేవుడు. అందరూ చెప్తున్నారు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబులు రావు, ఉన్నాయి ఎగిరిపోతున్నాయి, నిలబడటం కష్టం, ఈ ఫీల్డ్ నమ్ముకుంటే అసలుకే పోతాం, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఓడుతుందో తెలియదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ లే ఆఫ్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, అయిపోయింది, ఇంక నిలబడటం కష్టం అని చుట్టూ మనకు వార్తలు వినపడతా ఉంటాయి. మన దేవుడు ఎవరో తెలుసా? అట్లాంటి విపత్కరమైన పరిస్థితుల మధ్య ఎవ్వరు కూడా నిన్ను కదిలించలేనంత శ్రేష్టమైన మార్గం నీ కొరకు తెరిచి నీకు ఉద్యోగం సిద్ధపరుస్తాడు. నచ్చితే చప్పలు కొట్టవచ్చు గట్టిగా, నచ్చితే చప్పలు కొట్టవచ్చు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా పాస్టర్ గారు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? మా తిమోతన్న బంధువు అప్పుడు మాట్లాడుకుంటాం మేము. అన్న, మన బిడ్డల మార్కులు చెప్పు. ఈడు చూస్తే పాస్ మార్కులు, వాడు చూస్తే 21 పాస్ అయితే ఎవరు ఉద్యోగాలు ఇస్తారన్నా? 21 మార్కులు వాడికి ఎవరు ఉద్యోగాలు ఇస్తారు? అసలు ఇప్పుడే భయంకరమైన పోటీ ప్రపంచం. మన పిల్లలు అంత దూరం పోతారని నమ్మకం లేదు. మనం మాట్లాడుకుంటుంటాం. ఇటు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు చూస్తే ఫరో సైన్యం. అయిపోయింది మన పిల్లల పరిస్థితి. దిగులు, వేదన, చింత. ఇప్పుడు ప్రభు ఏమంటుందంటే, బిడ్డ, నీకోసం నేను ఆకాశాన్ని, భూమిని, సూర్యచంద్రులు తయారు చేసి ఇంత రౌండప్ చేసి నిన్ను కాపాడుకుంటున్నాను కదా. ఆఫ్టర్ ఆల్ నీ చిన్న బిడ్డకు నేను ఉద్యోగాన్ని, కొత్త మార్గం తెరవలేనా? నేను సృష్టించలేనా? నేను చేయలేనా? నాకు అసాధ్యమైందా? ఏమైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నా భర్త మారే అవకాశమే లేదని నీ నోటితో నేను ఒప్పేసుకుంటున్నావు ఎందుకక్క? ఆయన దగ్గర ఇన్ని మార్గాలు ఏమనుకుంటున్నావు? నా భర్తను మార్చని ప్రార్థన చేసావు, ఆయన ఎట్టా మాట్లాడని తల మీద తట్టి ఇప్పుడు ఏదో చిన్న జవ్వు పెట్టాడు, మళ్ళీ ఆడుస్తున్నావు నువ్వు. తగ్గించు మార్చడానికే పెట్టాడు దాన్ని. మార్చమనేది నువ్వే, బాగా లేకుండా వస్తే ఏడ్చేది నువ్వే. ఆయన దగ్గర కొత్త మార్గాలు ఉన్నాయి, నీకోసం కొత్త సృష్టిస్తాడు. అక్క, నువ్వేం చేయాలంటే నువ్వు ప్రభువు కలిసిపోవాలి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడు మన కోసం కొత్త ద్వారాలు దేవుడు తెరుస్తాడంటే నువ్వు దేవుడు ఏమైపోవాలా? మిక్స్ అయిపోవాలా, కలిసిపోవాలా. ఆయన కొరకు నువ్వు గొప్ప గొప్ప తీర్మానాలు చేయాలా, ఆయన కోసం నడుము కట్టేసుకోవాలా, ఆయన ఎలా చెబితే వాళ్ళని ఇష్టపడాలా, ఆయన్ని నువ్వు ప్రేమించాలి, ఆయనతో మమేకమైపోవాలి. నీవు ఆయన కొరకు, ఆయన నీ కొరకు, నీలో ఆయన, ఆయన నీలో కలగలిసిపోతే అసలు జరగదన్న కార్యక్రమాల్లో నీకోసం అద్భుతాలు చేసి కొత్త మార్గాలు సృష్టించి నీ బిడ్డలకి మంచి భవిష్యత్తును ప్రసాదించగలిగిన దేవుడు నీ భర్తని మర్యాదగా మార్చేస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పగట్టిగా. నీ భార్యని చక్కగా లైన్లోకి తెచ్చేస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అప్పుల్లో నుంచి లేవడమే కష్టమని ఏడుస్తున్నావు పిచ్చక్క. నీ లక్షల రూపాయల అప్పులన్నీ కొట్టుకుపోతాయి యేసునామములో. ఆయన ఎవరైనా? సృష్టికర్త. కొత్త మార్గాలు నీ కోసం సృష్టిస్తాడు. వాక్యం చెప్పేటప్పుడు బాగానే ఉంటుందిలేన్నా, చప్పలు కొట్టమంటావు, హల్లెలూయా స్తోత్రం అంటే నీ నీ అరుపులకే మాకు ఉద్యమం వచ్చేస్తుంది. నువ్వు వాక్యం అయిపోయి ఇంకా మళ్ళీ మామూలు అయిపోయి మళ్ళీ మాకు గుర్తొచ్చేస్తాయి, మా బాధలు మాకు గుర్తొచ్చేస్తాయి. అలా ఎందుకు బాధలు వస్తున్నాయి అంటే నువ్వు దేవుడు మిక్స్ అవ్వలేదు.
దేవునితో నీకు అనుబంధం ఏర్పడలేదు, నువ్వు దేవుని టేస్ట్ చేయలేదక్క, నువ్వు దేవుని ప్రేమించట్లేదక్క, నీకు దేవుని కంటే ఇంకేదో ఎక్కువ ఉంది కాబట్టి కదా మీ ఇద్దరి మధ్యలో ఎవరో వస్తున్నారు, అందుకే నీకు భయం వస్తుంది. నీకు దేవునికి మధ్య ఏదీ లేదనుకో, ఆ సంతోషమే వేరు, ఆనందమే వేరు. తెలుసా, అసలు దేవుడు సముద్రాల్లో రోడ్లు వేస్తానని చెప్తుంటే ఇంకెందుకు భయపడతావు? జ్యోతిరాజు సముద్రాల్లో రోడ్లు వేసే వాళ్ళని ఏడన్నా చూసారా? అప్పుడు ఇన్స్టంట్గా రాత్రే ఇప్పుడు ఎప్పుడు సముద్రం ఏదో రైల్వే ట్రాక్ వేస్తున్నారంట, వార్తలు చూస్తాం, అది ఎప్పుడు పూర్తి అవుతుందో చూడాలా. రైల్వే ట్రాక్లు ఏదో ఆయిల్ ఏదో మొత్తమే చేస్తున్నారు. మన ఇజ్రాయెల్ దేశం మీద భారతదేశం నుంచి యూకే దాకా వెళ్ళిపోద్దంట ఒకే లైను. వస్తే దేవుడికి స్తోత్రం, సముద్రంలోనే ప్రయాణం చేయొచ్చు మనం. ఇకన దేవునికే మహిమ కలుగును గాక. మనం ఎక్కడ ఉండేవాళ్ళం అన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పొలం పనులు బంద్ చేసుకునే వాళ్ళకి యూకే లైను, ట్రాకు, రైలు ఇవన్నీ మాకు అవసరమా? ఈ ఆపు నువ్వు. నీకు శక్తి లేదు, నీకు బలం లేదు, నీకు నమ్మకం లేదు, అసలు నమ్మడం లేదులే. నీ దేవుడు ఎవరో నువ్వు టేస్ట్ చేయట్లా. నీ దేవుడు ఎవరో నువ్వు టేస్ట్ చేస్తే నీ కోసం నూతన మార్గాలు సృష్టించగల శక్తి గల దేవుడు మన దేవుడు. హీ ఈజ్ క్రియేట్ న్యూ వేస్, కొత్త మార్గాలు మన కోసం మన ప్రభు సృష్టిస్తాడు. నీకు అవసరమైతే నీ కోసం అక్కడికక్కడికే చేస్తాడు ఆయన. బిడ్డలారా, నా సంగతి ఒక మాట చెప్తాను నేనండి. నా సంగతి ఒక మాట చెప్తా మీకు. ఇప్పుడు కూర్చుంటా, అవిలా నీ బాధ తీరింది, కానీ ఇప్పుడు కూర్చుంటా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 2016 సంవత్సరంలో మన మందిరం కూల్చేశారు అక్కడ. అప్పుడు దాకా ఉన్న ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఇంకా ఆదరించేవాళ్ళు లేరు, స్థలాలు లేవు, ఇక మందిరం కూడా లేదు. ఇంక హౌస్ రెంట్ హౌస్ వెతుక్కోవాలి. కల్లోలం అయిపోయింది. ఎక్కడిదక్కడ ఆశల మేడలోని కూలిపోయింది నాయి. 2-3 నెలల్లోనే 6 ఇల్లులు మారేసాం. ఎవరు ఉండండి ఇట్లా, ఇంక సేవ కూడా ఉంటుందా, ఊడిపోద్దా? నేను చెప్తున్నాను చూడండి, ఆయనతో మనం కనెక్ట్ అయితే నీ కోసం కొత్త మార్గాలు సృష్టిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీరు నమ్మడానికే మరలా చెప్తున్నా శాంతక్క, నువ్వు నమ్మితే, నువ్వు దేవునితో కలిసిపోతే, నువ్వు సమాధాన పడిపోతే, ఆయనకి నీకు మధ్య ఏది లేకపోతే నీ కోసమే ప్రత్యేకంగా ఒక కొత్త మార్గాన్ని తెరస్తాడు. ఒక ఇంటి దగ్గర ప్రార్థన పెడుతున్నాం. ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఊర్లో ఉండేవాళ్ళని మనమే తగాదాకు వచ్చారు. ఊర్లో ఉండేవాళ్ళు అక్కడ ప్రార్థన పెట్టకూడదని తగాదాకు వచ్చి అరిచేటప్పుడు ఏం చేశారంటే భయంకర బూతులు మాట్లాడారన్నమాట. తల్లిని అక్కనంతా మాట్లాడుతున్నారు. అది నన్ను మాత్రమే కాకుండా అక్కడ ఉన్న విశ్వాసాలంతా నడుతున్నారు. ఎన్ని మందిరాలు కావాలరా మీకు? ఊరికి ఎన్ని మందిరాలు ఉండాలరా మీకు అని బండబూతులు అన్నమాట. స్పాట్లో మా డాడీ కూడా ఉన్నాడు. అప్పుడు నాన్న కూడా వచ్చిన దగ్గరికి చూడడానికి. నాన్న కూడా అన్నాడు ఆ మాటలు. వాళ్ళు మాట్లాడేసి అలా బయటికి వెళ్ళారు. నాన్న పైకి లేసి ఒకటే మాట, నువ్వు కాబట్టి సిగ్గు లేకుండా ఇంకా ముత్తుకూరులో ఉన్నావురా, నేనైతే ఊపిరి నువ్వు ఎక్కడైనా బతతా, ఈ బాధ నాకు వద్దురా నాయన, ఎందుకు అంత మాటలు తిడతాడని మా నాన్న కూడా తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఇంక నేనేం ఫీల్ అవుతాను? ఫీల్ అయ్యి ఇప్పుడు ఏం చేయగలుగుతానే చెప్పండి. ఇప్పుడు ఒక సామెత ఉంది, కొట్టేదేదో చేతిలో పట్టుకొని కొట్టాలంట. మామూలుగా పట్టుకోకుండా కొడితే పారిపోతాడు మనిషి. బాగా కాలర పట్టుకొని చేతుల్లో బాగా తీసుకొని మనిషిని కొట్టాడు ఏకపోతాడు. ఇక్కడ ఆల్రెడీ ఏసై సేవలోకి వచ్చి ఇరుక్కోబోతున్నాయి. ఇంక బూతులు తిట్టినా, అమ్మని తిట్టినా, అక్కని తిట్టినా నేనేం చేయగలుగుతాను? ఆయన అంటే డాడీకి సేవ ఉంది కాబట్టి, అల్లూరులో ఉన్నాడు కాబట్టి అలిగేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడ పోవాలా? బిక్కమొహం ఒకటి వేసుకొని బాధగా దిగులుగా కృంగిపోయి ఆ రోజు ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా వేదన. నా బ్రతికే ఇంతేలే ప్రభువా, సరేలే, కానీ నువ్వు ఎంతకాలం ఉండిస్తావో, నన్ను ఎక్కడ తీసుకెళ్తావో, నీ చిత్తమే జరగాలి, నాకు ఇది తక్కువేలే అని నేను చాలా దిగులు పడిపోయి, వేదన పడిపోయి, చాలా కలవర పడిపోయాను బిడ్డలారా. ఆ మాటలు విని అన్నం కూడా తినబుద్ధి వేయట్లేదు అన్నమాట, అంత బాధ. కానీ ఏం చేయలేను. జాగ్రత్త వినండి, ఇక్కడే పడింది దేవుని బీజం. నేను చెప్తున్నాను కదా, నీవు దేవుని కొరకు నిలబడితే నీ కొరకు కొత్త మార్గాన్ని దేవుడు సృష్టిస్తాడని నేను చెప్తున్నాను కదా. ఆ రోజు ఎప్పుడైతే నన్ను బూతు మాటలు తిట్టారో అప్పుడే పడింది కొత్త దారి యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అక్కడ ఉన్న విశ్వాసుల్లో ఒక విశ్వాసం ఉన్నాడు, బర్నబాస్ అన్న. ఆ బర్నబాస్ ఈ మాట్లాడినాడు, నా దైవజనుణ్ణి, మమ్మల్ని, తల్లిని తండ్రిని తిడతాడా? ఎంతకాలం ఈ బాధలు పడాలి? ఎంతకాలం సరే నన్ను సరే తీసేసేయి. పాస్టర్ గారు ఇంత భయంకరంగా తిరిగితే ఏం మాట అప్పగలి మనిషికి సిగ్గు లేకుండా మా సార్కి ఇట్ట కాదు, ఎంతకాలం మా సార్ తిట్టించాలా? సార్
నా దగ్గర ఇల్లు కట్టుకోవడానికి నేను కూడబెట్టుకుంటున్న ₹1,00,000 ఉంది. ఇప్పుడు ఈ ₹1,00,000 పట్టుకొని తిరిగి ఒక స్థలం మనం మాట్లాడుకుందాం. ముందు ₹1,00,000 అడ్వాన్స్ కట్టేసి మన సొంత స్థలంలో మనం ఆరాధన పెట్టుకోవాలా. మనకు స్థలం దేవుడు ఇచ్చేదాకా నేను నిద్రపోయేది లేదు అని ఫోన్ చేసి చెప్పాడు నాకు. అప్పుడు నేనేమన్నానంటే, ముందే మూలిగేనక్క, ఈ మూలిగేనక్క స్థలం అప్పుడు 6 లక్షలు, అక్కడ 4 లక్షల నుంచి 6 లక్షలు దాకా ఉన్నాయి. మూలిగేనక్క వస్తే 200, 300 తినేవాడికి ఇప్పుడు 6 లక్షలు, 4 లక్షలు ఎక్కడ పెడతావు అన్నా? జ్ఞానం ఉందన్న, నీకు మైండ్ ఉందన్నా? అన్న ఇక్కడే ఉండి మాట్లాడుతున్నావు సార్, నీ మాట వినేది లేదు, నువ్వు వస్తావా నన్ను ఎదగమంటావా? చాలా బలవంతం పెట్టేశాడు నన్ను. నేను ఎన్ని రకాలుగా, మనకు అంత శక్తి లేదా, నా స్తోమత లేదని నేను ఎన్ని చెప్పినా అన్న వినలేదు. కారణం, ఆ మార్గం రెడీ చేసింది ఎవరు? ఆ మార్గాన్ని సృష్టించింది ఎవరు? దేవుడు. కాబట్టి అసలు అన్న ఆ మాట వినలా నన్ను పట్టుకుని ఈడ్చుకోపోయి తిప్పి ఇప్పుడు ఎక్కడైతే మందిరం కట్టున్నామో ఆ స్థలాన్ని బట్టి వేస్తున్నామో అలామే అని చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ ₹1,00,000 తన ఇంటికి వస్తుంది ₹1,00,000 కట్టేసి 3 నెలల్లో మిగతా 4 లక్షలు మాట్లాడుకున్నాము, మిగతా 3 లక్షలు 3 నెలల్లో. నేనన్నా, నీ చేతిలో ఉంటే ఆ లక్ష నీకన్నా పనికొచ్చేదన్నా, నాకు సంబంధం లేదు, నువ్వే నన్ను బలవంతం పెట్టి తీసుకోపోయావు. ఇక 3 లక్షలు కట్టకపోతే ఆ లక్ష కూడా పోద్ది, నాకు సంబంధం. పోతే పోయి సార్, దేవుడి కోసమా ఎంతకాలం తీర్చుకోవాలా? పోతే పోయింది దేవుడి కోసం, ఎంతకాలం తీర్చుకోవాలా? ఏందా మాటలో? నాకు అప్పుడు అర్థం కాల. దేవుడు అనుకుంటే మన కొరకు కొత్త మార్గాలు తెరుస్తాడని, మన కోసం కొత్త మార్గాలు సృష్టిస్తాడని అప్పుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. 3 నెలల్లో కట్టాలన్నది 2 సంవత్సరాలు కట్టాం. ఆమెనానండి. మీరు నమ్మతారో నమ్మరో 500 కూడా తీసుకొని రాపించుకోబోయాడు నోట్స్లో స్థలం గలన్న. ఆ అన్న పేరు కూడా నవీన్ అన్నే. నెల్లూరు మందిరం నవీన్ అన్నే. మందిరం అంటే ఇక్కడ మనం ఆరాధన జరుగుతున్న దానికి దేవుడు వాడుకున్న అన్న పేరు నవీన్ అన్నే. ఆ ముతుకూరు స్థలం నవీన్ అన్నే. ఇదేందో నవీన్ అన్నలో మనకి ఇంకెంతమంది నవీన్ దేవుడు ఇస్తాడో మనకి. దేవుడికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా 500 అనుకుంటా కదా మీరు. ఒకరోజు వచ్చాడు ₹100 తీసుకున్నాడు. ఎంత ఉంది పాస్టర్ మీ దగ్గర? కానుక ఎంత వచ్చింది అన్న? కానుక ఎంత వచ్చింది? అవసరం 100 ఉందన్నా. ఆ 100 ఇచ్చే, ఆ రాసుకో. ఈరోజు 100 ఇచ్చాడు. నోట్స్లో ఎంత ఆదివారం వస్తాడు, తీసుకుంటాడు, రాసుకోపోతాడు. ఆదివారం ఒకసారి 100 తీసుకుంటాడు. 100 నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 4 లక్షల స్థలానికి ₹100 ఎవరన్నా తీసుకున్నట్టు మీరు చరిత్రలో చూసారా? అది 2 సంవత్సరాలు. ఆ 4 లక్షలు అట్లాగే ఆ పేదరికంలోని దేవుడు కట్టించేసాడండి. ఇప్పుడు దేవుడు మనకు సొంత స్థలాన్ని, అసలు మందిరం తర్వాత అదొక పెద్ద చరిత్ర. మనం ఏదో చిన్న స్తంభాల మీద రేకులు వేసుకుందామని స్టార్ట్ చేస్తే కళ్ళకు ఊహించలేనంత గొప్ప అద్భుతాలు, మార్గాలు దేవుడు ద్వారాలు తెరిచి ఎక్కడెక్కడ వాళ్ళని రేపి యూట్యూబ్లో చూడటం, ఫోన్ చేయటం, డబ్బులు వేయటం, యూట్యూబ్లో ఫోన్ డబ్బులు వేయటం. ఇంచుమించుగా ₹6 లక్షల విలువ, అది కాస్ట్ అయిన అంతా కలిపి ఎట్లొచ్చిందో, ఎలా చేసేద్దో. అక్క నాకు తెరిచాడక్క దేవుడు నూతన ద్వారం, నీకు కూడా తెరుస్తాడు, నీకు కూడా తెరుస్తాడు. నీవు యేసయ్య కలిసిపోవాలహరను. నీకు దేవునికి మధ్య ఏం ఉండకూడదన్నా, ఏం ఉండకూడదంత. నా ప్రభువైన యేసయ్య మనందరి కోసం నూతన మార్గాలు తెరుచునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తాగుబోతు భర్తను మార్చేదానికి యేసయ్య దగ్గర కొత్త మార్గం ఉంది. నీ మాట వినని భార్యని మార్చేదానికి దేవుని దగ్గర కొత్త మార్గం ఉంది. నీ మాట వినకుండా చెదిరిపోతున్న పిల్లల్ని మార్చేదానికి దేవుని దగ్గర కొత్త మార్గం ఉంది. నీ ఉద్యోగాల విషయంలో, వ్యాపారాల విషయంలో, అభివృద్ధి విషయంలో, అన్ని విషయాల్లో ప్రభు దగ్గర కొత్త కొత్త మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు తెరిచినా దేవుడు తెరస్తానే ఉంటాడు నీ కోసం యేసు నామములో. ఆయన దగ్గర కొదువ లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? పొరపాట్లు లేదు ఆయనకి. కాబట్టి ఎర్ర సముద్రాన్ని చీల్చి మార్గాన్ని తయారు చేసి ఇశ్రాయేలీయులను క్షేమముగా అవతలి ఒడ్డుకు చేర్చిన నా దేవుడు 2024 సంవత్సరంలో బతుకుతున్న నీకు నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొత్త కొత్త మార్గాలు తెరిచి మనల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, మన దేవుడు ఎవరు? సృష్టించే దేవుడు. ఏమి సృష్టిస్తాడు? కొత్త కొత్త మార్గాలు మన కోసం సృష్టిస్తాడు. కొత్త మార్గాలు సృష్టిస్తాడు నీకోసం. నీ అప్పులు తీరేదానికి ఆయన దగ్గర కొత్త మార్గం ఉంది. నీకు జాబ్ వచ్చేదానికి ఆయన దగ్గర కొత్త మార్గం ఉంది. నీ వ్యాధులు పోయేదానికి ఆయన దగ్గర కొత్త మార్గం ఉంది. నీకు సంబంధించిన ఏ సమస్యకైనా ప్రభు దగ్గర ద్వారం ఉంది, మార్గం ఉంది. నీ కొరకు ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. బిడ్డలారా, ఎంత ప్రేమ లేకపోతే, బైబిల్ మూసేయండి, ప్రార్థన చేద్దాం. ఇక ఎంత ప్రేమ లేకపోతే, దేవుడు నీ మీద ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే ఆకాశాన్ని, భూమిని ఇవన్నీ సృష్టించి నిన్ను నిలబెట్టాడు ఇక్కడ. బిడ్డలారా, చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు టైం అవుతుంది, మనం ముగిద్దాం.
వచ్చే వారం మరిన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రభు మనకేం చెప్పాడంటే, మన దేవుడు సృష్టించే దేవుడు. ఆయన ఏం సృష్టిస్తాడంటే, అవసరమైతే నీ కోసం కొత్త మార్గాలు సృష్టిస్తాడు. కొత్త మార్గాలు సృష్టిస్తాడు. కొంతమంది భర్తలను మార్చుకున్న వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటారు, భార్యలు మార్చుకున్న వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటారు, తన ఇంటిని కాపాడుకున్న వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటారు. ఇన్ని మార్గాలు తెరుస్తాడండి. గుండె మీద చేసి చెప్పండి, మీకు తెరవలేదా దేవుడు? మీకు తెరవకపోతే ఇంతవరకు ఎలా వచ్చారు? ఏదో ఒక సందర్భంలో ఆయన మీకోసం కొత్త మార్గాలు తెరిచే ఇంతదా తీసుకొని వచ్చాడు. ఆయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆయన కొత్త మార్గాలు సృష్టించినట్లే, అందరికీ సృష్టించి ఉన్నవాడే. ఆయన కొత్త మార్గాలు తెరిచాడు కాబట్టి వీడికి వచ్చేవి. ఈరోజు ఇక్కడ కూర్చో ఉన్నావు. నేను లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, భయపడొద్దక్క, దిగులు పడద్దు, టెన్షన్ పడద్దు, కృంగిపోవద్దు, బలహీనపడద్దు. నా ప్రభువైన యేసయ్య ఖచ్చితంగా నీ కోసం కొత్త దారులు తెరుస్తాడు. ఈ సంవత్సరం ముగింపులో నువ్వు ప్రభుతో సమాధాన పడగలిగితే, ఈ సంవత్సరం ముగింపులో ఆయనకి నీకు మధ్య ఏముందో నీకు మాత్రమే తెలుసు. దయచేసి ఉండనివ్వద్దు ఏది కూడా. ఆయనకి నీకు మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు. ఆయనకి నీకు మధ్య ఏది ఉండకూడదు. ఫోన్ నిన్ను దేవుని చాలా దూరం చేసేసి నీ మధ్యకాలంలో. నీకు తెలుసు చెల్లిలా, అమ్మా అన్న, నీకు తెలుసు ఆ సంగతి. ఫోన్ నిన్ను దేవుని చాలా దూరం చేసి నీ మధ్యలో ఆ అన్వాంటెడ్ థింగ్స్, చాలా దేవునికి బాధ కలిగించేవి ఈ మధ్య ఎక్కువైపోయి నీకు దేవునికి సంబంధం తెగిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి దేవునితో సంబంధం తెంచుకోవద్దు. ఎందుకంటే ఆయన మాత్రమే నీ కోసం కొత్త మార్గాలు తెరవగలిగిన వాడు. ఆయన మాత్రమే నీ కోసం కొత్త మార్గాలు తెరవగలిగిన వాడు. అన్నా పాస్టర్ గారు, కిడ్నీ చెడిపోయిందంట. నాకు ఇంకా కిడ్నీ చెడిపోయింది. గుండె హార్ట్ కూడా లాస్ట్లో కొట్టుకుంటుంది. మా పరువునకు చెప్తుంటుంది అప్పుడప్పుడు, సార్ బతుకున్నానంటే దేవుడి దయ వల్ల. ఎప్పుడు ఆగిపోద్దో ఈ గుండె, పోతే పోనీ సార్ దేవుడి దగ్గర పోతాను నేను. గుండె చాలా బలహీనం అని చెప్పారు డాక్టర్లు అక్కకి. నువ్వు రోజుల మనిషివేనమ్మా, నెలల మనిషివేనమ్మని చెప్పేశారు. ఎప్పుడో చెప్పింది ఆ మాట. ఇప్పటికీ ఆరోగ్యంగా నిలబడి ఉందంటే అక్కకు దేవుడు నూతన ద్వారం తెరవగాబట్టే కదా ఇప్పుడు దాకా బతుకుంది. నీ జీవితంలో ఏ అనారోగ్యమో నాకు తెలియదన్నా. చెల్ల, నీకు తెలుసు నీ అనారోగ్యం ఏంటో. అయిపోయింది, లాస్ట్ మూమెంట్ అనుకుంటున్నావు కదా. ఏం కాదు, ఆయన సృష్టికర్త నీ కొరకు నూతన మార్గం తెరస్తాడు, కొత్త మార్గం తెరస్తాడు. నీకు ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యవంతులు బతికే సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు నిన్ను బతికిస్తాడు. యేసు నామములో చప్పలు కొట్టు. అట్ట కొట్టేదే ఏమన్నా న్యాయమా? ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నీ కిడ్నీ రిపేర్ అయిపోద్ది యేసు నామములో, నీ గుండె రిపేర్ అయిపోద్ది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, అబ్బాయి అన్న ఏంది ఇస్రాయల్ పాస్టర్, మన పాస్టర్ వాక్యం చెప్పేది ఆశ్చర్యమమ్మా, కొత్త మార్గాలు. అసలు కొత్త మార్గాలు తెరిచింది అక్కడ కాదు, ఇక్కడ తెరిచాడు. మన పాస్టర్ చెప్తున్నాడు, నువ్వు దిగుబడిపోక అంటున్నాడు, నువ్వు భయపడిపోక. అట్ట కాదు కదా మామూలు చెప్పేది. శంబడాలు రేగతాయి నీకు. ఏమనుకుంటాను అసలు మామూలు కూడా నీకు న్యాయాధిపతి అట్టగా చెప్పాల్సిందే. అసలు ఇదేంది, ఎందుకు భయపడిపోకంటాడు, సంబంధాలు తెంచుకోమంటాడు, ఏం నాకు అర్థం కావట్లా. నేను అదే అంటున్నా, మనకు కూడా కొత్త ద్వారాలు తెరస్తాడు ఆయన. ఎక్కడైనా తెరస్తాడు కొత్త ద్వారాలు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మార్గాలు తెరిస్తే మూయగలిగిన వాడు లేడు. రాసి పెట్టుకోండి, రాబోయే రోజుల్లో విస్తార ప్రవాహం వల్ల ఈ సేవ ఆశీర్వదించబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. నెల్లూరు జిల్లాకి తలమానికమైన సేవగా మన సేవను దేవుడు మారుస్తాడు. టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ అయిపోయింది. రాసేసుకోండి, రాసి పెట్టుకోండి. ప్రభు మన సేవను ఖచ్చితంగా లేపుతాడు. ఎందుకంటే మన కోసం కొత్త మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఆల్రెడీ తెరిచి ఉన్నాడు. ఎలా చెప్పగలరు సార్? మీకు అర్థమవుద్ది. ఎంతకాలం మనము దేవునికి కాస్త అటు ఇటు దూరంగా ఉన్నప్పుడే అన్నీ లేట్ అవుతాయి. నువ్వు రా దగ్గరికి, నువ్వు ప్రభుని పట్టుకో, నువ్వు దేవునితో సమాధాన పడు, ఆయన నువ్వు కలిసిపో, నీకు ఆయనకి మధ్యలో ఏమి లేకుండా చేసుకో. నీకోసం నూతన ద్వారాలు తెరకుండా ఎలా ఉంటాడు? అక్క, నేను మరలా చెప్తున్నా, ఒక సంచిలో బట్టలు పెట్టుకొని చాప తీసుకొని ఆటోలో వెళ్ళాం ముత్తుకూరుకి. సంచిలో బట్టలు, చాప, ఆటోలో వెళ్ళాం. అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయిన ఈ ప్రయాణం ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు దేవుడు. ఈ అన్ని ద్వారాలు ఆయన తెరవకపోతే ఎవరు తెరిచినట్టు? నెల్లూరులో మనం ఇంత ఘనమైన మందిరంలో ఆరాధిస్తామని మీరు తలంచారా? మీరు ఊహించారా? మీ అందరితో పాటు నేను కూడా అనుకున్నా, నెల్లూరులో మన సేవ అయిపోయింది, ఇక అయిపోయింది, మన వల్ల కాదని. అందరితో పాటు నేను కూడా అవిశ్వాసంలోకి వెళ్ళా. ఒక అక్క ఫోన్ చేసింది, అయ్యా ఇంకేంటి పరిస్థితి,
ఏమైపోద్దో అని బాధపడింది. నేను అక్కతో వాడు బాధపడ్డా. మన దేవుడు ఎవరు అనుకుంటున్నారక్క? మన కోసం కొత్త మార్గాలు తెరుస్తాడు. ఈ సేవ ఎవరి కోసంతో తెలుసా? 30 సంవత్సరాల నుంచి నెల్లూరులో కష్టపడే వాళ్ళకి ఈ సేవ ఇట్లా ఉంటుంది. పైచి తెలుసా మీకు? 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మహా కష్టపడిన వాళ్ళకి ఇక్కడ మార్గాలు తెరవబడతాయి. మా అక్క అప్పుడప్పుడు చెప్తుంటుంది, మా అన్న చెప్తుంటా, అన్నా నువ్వు ఏం పెట్టుకోపోకుండా, నువ్వు మనది ఇది మనది ఏంది ధైర్యం? ఎందుకు ధైర్యం చెప్పాలి? మా బంధువులా, మా రక్త సంబంధికులా? ఎక్కడిది ధైర్యం? ఎక్కడిది ప్రేమ? ఆయన ద్వారాలు తెరిస్తేనే, ఆయన మార్గాలు తెరిస్తేనే ఈ ప్రేమ కానీ ఈ బంధాలు కానీ ఇవన్నీ ఏర్పడతాయి. నేను చెప్తున్నాను, ఈ సేవ కొరకు నెల్లూరులో కొత్త మార్గం తెరిచిన దేవుడు మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుస్తాడు. యేసు నామములో. ఎప్పుడు నువ్వు ఆయన కలిసిపోయినప్పుడు, నీవు ఆయన స్నేహితులైపోయినప్పుడు, నీవు ఆయనలో నువ్వు నీలో ఆయన కలిసిపోయినప్పుడు, ఆయనకి ఇష్టం లేనిది ఏది నీలో లేకుండా ఉన్నప్పుడు, ఆయన్ని సంతోషపెట్టినప్పుడు, ఆయన ఆనందింపజేసినప్పుడు, ఆయన కొరకు నువ్వు నిలబడినప్పుడు నిశ్చయంగా నీ కొరకు కొత్త ద్వారాలు నా దేవుడు తెరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. చెల్లిలా నమ్మితే గుర్తుపెట్టుకో, నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆమె చెప్పు, నీకు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. నీ కుటుంబంలో ఏ బాధలు లేకుండా చేస్తాడు. నేను హామీ, నేను గ్యారంటీ. మన సంఘంలో అనేక మంది కొత్త ఉద్యోగస్తులు లేస్తారు. ఫస్ట్ బెడ్ ఎవరో తెలియదు, కానీ ఫస్ట్ బెడ్ ఎవరో చూడాలి. మన సంఘంలో దేవుడు ఎవరిని లేపుతాడో చూడాలా. కొత్త ద్వారాలు దేవుడు తెరిచి మన బిడ్డలను ప్రయోజకులుగా మార్చి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చి, మన సంఘాన్ని తేజో నక్షత్రంగా ఈ నెల్లూరు ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చును గాక. మీరు నక్షత్రాలు అయితే నేను నక్షత్రం అవుతా. కాబట్టి మీరు ఖచ్చితంగా నక్షత్రాలు అవుతారు. దిగులు పడబాకండి. ఒకటే మాట, ఏది మీకు ఆయనకి మధ్యలో ఉందో దాన్ని తీసేసుకోండి. అది లేకపోతే ఇక మార్గం సుగమం అయిపోయినట్టే. నా ప్రభు మిమ్మల్ని పరిశుద్ధపరిచి, జాడించి, ఆయనతో సమాధాన పరిచేటట్టుగా చేసి, ఆయన మీ జీవితాల్లో తన మార్గములు తెరిచి మిమ్మల్ని నడిపించి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.